ములుగు జిల్లా ఏటూరు నాగారం మండలంలో శంకర్ ఐ హాస్పిటల్ సహకారంతో ఉచిత కంటి పరీక్షలు శస్త్రచికిత్సలు నిర్వహించారు. షిరిడి సాయిబాబా దేవాలయం చైర్మన్ పెండ్యాల ప్రభాకర్ గారి ఆధ్వర్యంలో జరిగిన ఈ సేవా కార్యక్రమంలో మండలానికి చెందిన 52 మంది పేద ప్రజలు పాల్గొన్నారు. వీరిలో 42 మందికి నానక్రామగూడలోని శంకర్ ఐ హాస్పిటల్లో ఉచిత కంటి శస్త్రచికిత్సలు విజయవంతంగా పూర్తయ్యాయి. కంటి వెలుగులు కోల్పోయిన వారికి తిరిగి చూపు అందించడం పట్ల ప్రజలు ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా దేవాలయ చైర్మన్ పెండ్యాల ప్రభాకర్ మాట్లాడుతూ షిరిడి సాయిబాబా ఆశీస్సులతో ఏటూరు నాగారం మండలంలోని ప్రతి పేద కుటుంబానికి ఆరోగ్య వెలుగు చేకూరాలని కోరుకుంటున్నాను. ఇలాంటి సేవా కార్యక్రమాలు నిరంతరం కొనసాగిస్తామని తెలిపారు. గ్రామస్తులు, భక్తులు, దేవాలయ సభ్యులు, వైద్య సిబ్బంది ఈ సేవా కార్యక్రమంలో పాల్గొన్నారు. మరుసటి రోజు వాళ్ళకు ఆపరేషన్స్ నిమిత్తము షుగరు, బీపీ అన్ని పరీక్షలు నిర్వహించిన తర్వాత సర్జరీ చేయించడం. ఇప్పుడు దాదాపు 52 మంది పంపిస్తే 46 మందికి సర్జరీ అయింది. మిగతా 4కి కంట్లో మాంసం అది పెరగడం వల్ల వాళ్ళకు ఆరోగ్యశ్రీ ద్వారా కూడా మనం ఫ్రీగానే చేపిస్తున్నాం. వాళ్ళకు 3 రోజులు అక్కడ ఉండాల్సిన పరిస్థితి ఏర్పడది. దాదాపు ఇక్కడ వెళ్ళిన వాళ్ళందరూ కూడా ఈరోజు మన బాబా దేవాలయంలో నేను చైర్మన్గా ఉండడము, వీళ్ళందరికీ వెలుగునివ్వడం అనేది ఆ దేవుడు మాకు కల్పించినటువంటి అదృష్టంగా భావిస్తున్నాము. మరి వీళ్ళందరికీ కూడా వెలుగు అనేది ఈ దేవాలయం నుంచి ఇవ్వడం అనేది మాకు సంతోషాన్ని కలిగిస్తుంది. ఈ సందర్భంగా సహకరించిన వారందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. ప్రతి నెల క్యాంప్ అనేది నిర్వహిస్తుంది. వీళ్ళందరూ కూడా ఒక 10 రోజుల తర్వాత మళ్ళీ స్పెట్స్ కూడా ఒక 500 రూపాయలు 600 రూపాయలకు మళ్ళీ స్పెట్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. మరి వీళ్ళకు ఒక సిరప్ అనేది డ్రాప్స్ అనేది ఇవ్వడం జరిగింది. ఆ డ్రాప్స్ కూడా 60 రూపాయలు తీసుకోవడం జరిగింది. ఇది ఉచితంగా సేవ చేయడము, ఉచితంగా కంటి ఆ పరీక్ష చేయడం అనేది ఒకందుకు మాకు కల్పించిన అదృష్టంగా భావిస్తున్నాను.